వెల్కమ్ టు టైన్ 24x7. సో ఇవాళ మనము నారకపేట గ్రామంలో ఉన్నాము. సో ఇప్పుడు నారకపేట గ్రామంలో మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏ విధంగా ఉంది అనేది జనాల యొక్క నాడి ఎలా ఉందో మనం తెలుసుకోబోతున్నాము. సో ఇది నిజంగా చూస్తే ఇది పల్లెటూరు. ఇట్లాంటి పల్లెటూరులలో జనం అందరూ కల్మషం లేకుండా ప్రతి ఒక్క మాట చెప్తారు కాబట్టి వాళ్ళ నోటితో ఒకసారి అడిగి తెలుసుకుందాము. నా పేరు లింగమయ్య. అయితే ఒకటి ఏంటంటే గత ప్రభుత్వాలు చేసే విధానంగా చేసినాయి. సరే ఈ ప్రభుత్వం ఎందుకంటే కొంత ముందంజలనే కొద్దిగా ఇది కొనసాగుతాయి. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా కొన్ని ఒకటి సరి చేసుకుంటా చేస్తూనే ఉన్నాయి. ఇక ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నది. ఎవరైనా కానీ ఇక్కడ సంగతి అని చెప్పనేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లో గ్యాస్ అని ఏదో ఆ హామీలో ఏమో వాళ్ళు ప్రకటించారు. ఈ హామీలలో కొన్ని ఈ రైతు ఇది రుణమాఫీ, గ్యాసు, బస్సు ఇదొకటి ఒకటి చేసుకుంటూనే వస్తాను. ఇప్పటికీ సరే ఇంకా 4 సంవత్సరాల కాలం చిల్లర ఉన్నది వాళ్ళ ప్రభుత్వం ఉండటానికి. అందుకోసానికి ఇప్పుడు మనకు గత ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే నారకపేటల మన గ్రామ పంచాయతీలో సరే ప్రతి ఒక్క కులానికి మీకు బిల్డింగులు కట్టిస్తాం, మహిళా సంఘం బిల్డింగులు కట్టిస్తాం అని చెప్పనే ఉద్దేశం చూస్తా వాళ్ళు స్పష్టంగా కొబ్బరికాయలు కొట్టిండ్రు. అదొకటి ఎవరికి ఏ కులానికి కూడా బిల్డింగులు ఇవ్వలేదు. అదే ప్రభుత్వం లేకున్నా కానీ ఇక్కడ ఉన్న మాధవరెడ్డి ఇది పద్మశాలి సంఘానికి బిల్డింగ్ శాంక్షన్ చేయించిండు. అదొక పద్మశాలి సంఘం బిల్డింగ్ నిలబడ్డది ప్రభుత్వం లేకున్నా కానీ. మళ్ళీ తర్వాత ఇక ఈయన గెలిచిన తర్వాత ఎట్లా ఏం కదా అని చెప్పనేది ఇప్పుడు మహిళా సంఘం బిల్డింగ్ కావాలని చెప్పని ఇక్కడ ఉన్న అటువంటి అధికారులు గ్రామ పార్టీ అందరూ అకం కూడి సార్ సంగతి అని చెప్పారంటే ఎంబడే మహిళా సంఘం బిల్డింగ్ శాంక్షన్ చేయించిండు. అది ఆ బిల్డింగ్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏమైంది అంటే ఇక్కడ నారకపేటలో పోచమ్మ గుడి అనేది మనకు అందుబాటులో ఉన్నది. అదే బురద బాగా అవుతుంది అని చెప్పని వాళ్ళు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఎంబడే అది శాంక్షన్ చేయించిండు. అది కూడా డాంబర్ రోడ్ అయిపోయింది ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు మళ్ళీ మనకు పాలకులు చేసేటి ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. మనం ఓపిక పట్టుకోవాలి, పనులు చేయించుకోవాలి, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. చాలా మంచితనంగా అందరం కూడి పనులు చేసుకునే అటువంటి విధానం ఓపిక మన దగ్గర ఉండాలి అనేటువంటి ఉద్దేశం మనం నిర్ణయం తీసుకోవాలి. మీ పేరు? భిక్షపతి. మీకు ఎట్లా అనిపించింది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వానికి చూసుకుంటే? గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం చాలా మంచిగానే పనిచేస్తుంది. కానీ కాకపోతే రాష్ట్రం చాలా అప్పుల పాలై ఉండి ఆర్థికంగా వెనుకబడిపోయింది కాబట్టి ఒక్కొక్క పని తర్వాత ఒక పని చేస్తున్నారు కానీ దానికి మనం నిదానంగా టైం తీసుకొని సమయస్ఫూర్తిగా టైం తీసుకొని మన వెసులుబాటు తీరుగా పని చేసుకోవాలని నేను అనుకుంటున్నా. దీనికి మనం తొందరపడితే పనులు జరిగాయి, నిదానంగా పనులు చేసుకోవాలి. ఈ ప్రభుత్వం మనకు చాలా మేలే చేసింది. రైతులకు 2 లక్షలు ఒకేసారి రుణమాఫీ చేసింది కాబట్టి చాలా మెరుగే జరిగింది. ఇంకా కొన్ని జరిగే పనులు ఉన్నాయి. 13 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 13 హామీలు, కొన్ని పనులు జరిగినాయి. ఇంకా కొన్ని జరిగేటివి ఉన్నాయి. ఈ 11 నెలల కాలంలోనే కొన్ని జరిగినాయి కాబట్టి ఇంకా కొన్ని జరిగేటివి కూడా ఉంటాయి కాబట్టి మనం నిదానంగా ఆలోచించి పని చేయించుకోవాలి. ప్రభుత్వంతో తొందరపడకుండా చేసుకోవాలని నా అభిప్రాయం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదంటారు అభివృద్ధి? బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది. ఆల్రెడీ అందరు అంటున్నారు ఏమో సారే రావాలి, మళ్ళీ సారే వస్తాడు, సారే వస్తుంది అని అంటారు. సారే రావాలి అంటే ఇప్పుడు ఈయనకి బతుకమ్మ చీరలని ఈ మహిళలకు 2500 ఇస్తా అని అట్లాంటివి ఇవ్వలేదు కాబట్టి సారే రావాలి. ఈ ఆయన ఉన్నప్పుడు చీరలు ఇచ్చేది 2500 ఇస్తా అన్నాడు. క్వింటల్కు 500 బోనస్ ఇస్తా అన్నారు. అట్లాంటివి ఇస్తలేడు. ఇంకా రైతు బంధు వేయలేదు, రైతు బంధు వేస్తలేడు అనే దాని మీద వాళ్ళు జనాలు కొద్దిగా వేరే అభిప్రాయంతో ఉండి మాట్లాడుతాను. ఆర్థికంగా వెనుకబడి ఉన్నది కాబట్టి వెనుక ముందు టైం తీరుగా జరుగుతాయి పనులు. దానిలో మనం తొందరపడే పని లేదు, నిదానంగా పనులు జరుగుతాయి. ఏం పేరు? యాదగిరి. యాదగిరి. పింఛన్కి ఇట్లా వస్తానయా? పెన్షన్ వస్తుంది. వస్తుందా? ఎంత ఇస్తారు? 2000. 2000 పెంచిందా మరి సారు? పెంచలేగా. ఇప్పుడు ఎట్లా కేసీఆర్ మంచిగా చేసిండా లేకపోతే రేవంత్ రెడ్డి మంచిగా చేసిండా? రేవంత్ రెడ్డి, కేసీఆర్
రేవంత్ రెడ్డి చేసాడు. మరి కేసీఆర్ మంచి పనులు చేయలేదంటవా? ఇక ఆయన చేసేది ఆయన చేసాడు, మనం చేయలేదని మనం ఎందుకంటాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.